అని అడక తింటాం మేము. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వచ్చినందుకు మస్తు సంతోషంగా ఉన్నారంట కదా, నిజమేనా? అయ్యో దేవుడా, అన్నోడంతా గాని అసలు కావచ్చు గాని మాకొద్దు ఆ కాంగ్రెస్ వద్దు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకొద్దు. మా బంగారు తెలంగాణ ఎవరైతే సచ్చి బతికి తెచ్చిర్రో మాకు మంచిగా 10 ఏళ్ల పాలన మేము ఒక్కనాడు ఉపాసం ఉండాలి, ఒక్కనాడు కరెంటు పోలే, ఒక్క చేను ఎండిపోలే, పచ్చగా పలవరించింది తెలంగాణ. ఇవాళ నువ్వు 3 నెలలు కాలే 2 నెలలు కాలే ఎట్లున్నాయి బిడ్డ మన చేనులు, ఎట్లుండారో తెలంగాణ, ఏమారో తెలంగాణ అని మళ్ళా పాట పాడుకుంటాడు చేసాడుగా రేవంత్ రెడ్డి. మేమంతా ఊళ్ళమే బిడ్డ, మాది ఆలాద్రి జిల్లా మండలం రాజపేట. పోయిన సంవత్సరంలో వర్షాలు పడలే అని అంటుంది కదా, మళ్ళీ పడలేవా నిజంగానే? అయ్యో దేవుడా, పిచ్చి వర్షాలు 10 ఏళ్ల పట్టుల ఆయన పట్టుబట్టి రాజ్యం ఎట్లా తెచ్చిండో సచ్చి బతికి 10 ఏళ్లలో ఒక్కనాడు కాలం పోయిందా బిడ్డ. మంచి కాలం, మంచి నీళ్లు, మంచి చదవులు మంచిగా ఉన్నాయి, మా కూర్లు మంచిగా ఉన్నాయి, కరువు పని కష్టాలు అన్ని మంచిగా చేసుకున్నాం బతికినాం బిడ్డ. ఇప్పుడు ఆ కరువుకులు దొరకలేదు, ఏ పని దొరుకుతుంది, నీళ్ళే లేవు ఎండిపోతున్నాయి. 2 రోజులకు ఒకసారి వస్తే పండుతాయి పంటలు, ఈ పంటలు పండాయి పాడు పండాయి. ఇక మామూలు ఏం చేస్తాడు, బస్సులు పెట్టిండు ఆటోళ్లకు. నీ మొగని నిడిచిపెట్టి నువ్వు ఇటువో మీడియం తోటి పెన్లా నిడిచిపెట్టాడు లంచతోటి పోతాడు వాడు. ఇగో ఇటువంటి ప్రభుత్వం